ఈరోజే ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు. అవును. ఈరోజు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అది కూడా సచివాలయంలోని రేషనలైజేషన్ ప్రక్రియపై చర్చ అయితే జరగబోతోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై ప్రభుత్వం తుది ప్రకటన విడుదల చేసే దశగా చర్యలు అయితే తీసుకుంటుంది. ఈ మేరకు ఈరోజు GSWS శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కాబోతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ వ్యవస్థను 3 కేటగిరీలుగా విభజించి మిగులు సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవాలని భావించింది. ఈ మేరకు సచివాలయాన్ని సైతం జనాభా ప్రాతిపదికన విభజించనుంది. ఈ మేరకు సుమారు 40,000 మంది మిగులు సిబ్బందిని ఏం చేయాలనే అంశంపై మంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అంశాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇతర శాఖలకు కేటాయింపుల అంశంపై కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభ్యంతరాలను మంత్రి స్వయంగా తీసుకోబోతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈరోజు మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఇది మిగిలిన శాఖల ఉద్యోగులకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అయితే పడబోతుంది కాబట్టి చాలా కీలకంగా భావిస్తున్నారు ఈ మీటింగ్ని. ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.